నంద్యాల జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పిలుపునిచ్చారు. మూలసాగరంలోని ఎంఎస్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె జిల్లాలో 2.38 లక్షల మంది చిన్నారుల కోసం 1320 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని 29, 30 తేదీల్లో మాప్ అప్ కార్యక్రమం ద్వారా మిగిలిన చిన్నారులకు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తామని తెలిపారు. జ్వరం, జలుబు, విరోచనాలు ఉన్న పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేయించవచ్చని, అపోహలకు తావివ్వకుండా ప్రతి చిన్నారికి తప్పనిసరిగా టీకాలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. శుభోదయం. ఈరోజు దేశవ్యాప్తంగా జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో కూడా దాదాపుగా మేడం గారు ప్రారంభం చేస్తూ జిల్లా వ్యాప్తంగా జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ అందరూ కూడా ఎవరు కూడా మిస్గా అప్పుడే ఈరోజు పుట్టిన బిడ్డకు కూడా మహమ్మారిని దేశంలో పారదోలేము, ఎరాడికేట్ చేశాము. అయితే పక్క దేశాల్లో ఉండడం వల్ల దీనికి సంబంధించి మనం ఇంకా ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూగా మాక్ రౌండ్స్ లాగా చేస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు 2 సార్లు. ఆల్రెడీ డిసెంబర్ జరిగింది ఒకసారి, మళ్ళీ ఇప్పుడు జూన్లో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. పోలియో డ్రాప్స్ వేయించండి. మీ పిల్లల భవిష్యత్తు కాపాడండి. మీ పిల్లల భవిష్యత్తు కాపాడండి. నేటి బాలలే రేపటి పౌరులు. నేటి బాలలే రేపటి పౌరులు. వెరీ గుడ్ బాయ్. లాస్ట్ టైం చేస్తాం. నేను అట్లా రావాలా? ఎంత బాగుంది కదా. నా ఫోటో చూస్తున్నావా? దేవుడు చల్లని వారే, భలే మంచి రోజు, వసంతాలు పూలు, వసంతాలు నేటి రోజు, వసంతాలు పూటే నేటి రోజు, గుండెలోని కోరికలన్నీ పువ్వులుగా ఎగిసిన రోజు, పువ్వులైనాలన్నీ మున్నిటిలోని నిలిచిన రోజు. ఆరోగ్యాన్ని కాపాడండి. మీ పిల్లల ఆరోగ్యాన్ని సన్నజాజులై విరిసిన రోజు, వసంతాలు పూజే మార్కులు వేసుకోండి. ఏమ్మా ఏం ఇంకో పాపం రెండు పోలియో చుక్కలు వేస్తూ ఉన్నాము. మనం జిల్లాలో 2,38,000 మంది పిల్లల్ని 1320 చోట్ల ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఎవరైనా ట్రావెలింగ్ లో ఉన్న వాళ్ళకి బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్ దగ్గర కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు గమనించండి. అలాగే మనం ఎవరైనా ఈరోజు ఏదన్నా ఎమర్జెన్సీలో ఉండి వేసుకోకపోతే రేపు ఎల్లుండి కూడా ఇంటింటికి వచ్చి వేస్తాం. ఈ 3 రోజుల్ని సద్వినియోగపరచుకుని 100% పోలియో చుక్కల్ని, 2 పోలియో చుక్కలు నిండి జీవితానికి మనకి మంచి చేస్తాయి. కాబట్టి ఈ 2 పోలియో చుక్కల్ని ఖచ్చితంగా తల్లిదండ్రులు 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా వేయించవలసిందిగా కోరుతున్నాను. మనందరికీ తెలుసు భారతదేశం పోలియో రహిత దేశం, కానీ చుట్టుపక్కల దేశాల్లో అక్కడక్కడ కేసెస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం కంటిన్యూస్ గా
సంవత్సరానికి 2 సార్లు, జూన్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాము. పిల్లలందరికీ కూడా ఆశీస్సులు, అలాగే తల్లిదండ్రులందరికీ కూడా పోలియో చుక్కలు వేయించాలని నేను మరొకసారి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయత్, మున్సిపల్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుని జిల్లా అంతటా ఏర్పాటు చేశారు. మా టీం అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్టేట్ నుంచి ఈ కార్యక్రమానికి అబ్జర్వర్గా వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఈరోజు అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లల లోపు వయసు వరకు అందరికీ పోలియో చుక్కలు వేయబోతున్నాము. ఈ పోలియో వ్యాధి అనేది గతంలో చూసాం కానీ ఇప్పుడు కనపడడం లేదంటే మనకు పోలియో పూర్తిగా నిర్మూలించగలిగినాము. సో దీనివల్ల జీవితాంతం అంగవైకల్యం వచ్చి వాళ్ళ యొక్క జీవితం అంతవరకు దుర్భరమైపోయి జీవన ప్రమాణాలలో ఇబ్బంది పడుతూ చాలా కష్టపడేవాళ్ళు. అటువంటి దాన్ని పూర్తిగా మనం నిర్మూలించగలిగాము. దేశవ్యాప్తంగా 2011లోనే ఈ వ్యాధి అనేది లేకుండా చేశాం. అయితే ఇంకా పక్క దేశాలైనటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అక్కడ వైల్డ్ పోలియో వైరస్ అనేది ఇంకా ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో యుద్ధం జరగడం వల్ల అటు ఇటు జనాలు తిరగడము, సో ఏమన్నా వైరస్ ఏమైనా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతో మళ్ళీ ఒక మాపు ప్రోగ్రాం ఎమర్జెన్సీగా డిసెంబర్లో జరిగిన రౌండ్ ఉంది, మళ్ళా ఎమర్జెన్సీగా ఈ జూన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. అయితే మనం ఉన్న జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 1320 బూతులు పోలింగ్ మన పల్స్ పోలియో బూతులలో 2,30,000 మంది పిల్లలకు వేయబోతున్నాము. టార్గెట్ ఇచ్చారు మనకు. సో ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా అన్ని సెంటర్స్లో కూడా, గ్రామాలలో, మండల లెవెల్లో, హాస్పిటల్స్లో అది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇది చాలా సేఫెస్ట్ వ్యాక్సిన్. ఎటువంటి సురక్షితమైన ఇబ్బంది ఏమి ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావు. కాబట్టి 2 చుక్కలు వేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి అందరికీ ఆల్రెడీ తెలుసు. గతంలో దాదాపు 30 సంవత్సరాల నుంచి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. అయినా కూడా మేము ప్రతి ఒక్కరి దగ్గర కూడా అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ AFI కిట్లు పెట్టుకొని ఇమ్మీడియట్గా ఏదైనా వచ్చినప్పుడు మనకు యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే మైల్డ్గా ఏదైనా ఫీవర్గా వచ్చినట్టు ఇమ్మీడియట్గా సిరప్ అనేది ఇస్తూ వాళ్ళకు తీసుకుని చెప్తున్నాము. కాబట్టి ఈరోజు ముఖ్యంగా స్టేట్ నుంచి మన జిల్లాకు అబ్జర్వర్ రమేష్ గారు రావడము, అలాగే మన గౌరవ కలెక్టర్ మేడం గారు, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే ఈరోజు ప్రారంభోత్సవంలో భాగంగా ఇక్కడ ఈ సెంటర్లో ముఖ్యంగా దాదాపుగా 300 మంది పిల్లలు మనం వేయబోతున్నాము ఈరోజు. సో ఇప్పటిదాకా చూసి దాదాపుగా 100 మంది దాకా వేశాము. సో సాయంత్రం 5 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈరోజు ఆదివారం అయినా కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కూడా పోలింగ్ మన పల్స్ పోలియో బూత్లో ఉండి ప్రతి ఒక్కరికి ఈ ముఖ్యంగా ఈ బూత్ డే రోజునే 100% కవర్ చేయమని చెప్పడం జరిగింది. ముందుగా కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి NHM నుంచి స్టేట్ అబ్జర్వర్ గా నంద్యాల జిల్లాకి పల్స్ పోలియో కార్యక్రమానికి వచ్చున్నాము. నంద్యాల జిల్లా 100% ఈ టార్గెట్ పూర్తి చేసి మసూచి తర్వాత అత్యధికంగా తర్వాత ఉన్న పల్స్ పోలియోని 100% విజయవంతంగా ఈ జిల్లా ఆదర్శంగా నిలవాలని గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి సందేశాన్ని ప్రతి తల్లిదండ్రులు ట్రావెలింగ్లో ఎక్కడ ఉన్నా కానీ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, భారతదేశం ఆల్రెడీ పోలియో రహిత దేశంగా ఉంది, కానీ చుట్టుపక్కల ఉన్న దేశాలలో ఇది ఇంకా ప్రబలి ఉంది. కాబట్టి టైప్ 1 పోలియోని సమూలంగా నివారణ మార్గం కాబట్టి ఈ 2 చుక్కలు తల్లిదండ్రులు గమనించి ఆ యొక్క నంద్యాల జిల్లాని ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం తీసుకునేటట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య సిబ్బంది అత్యంత గణనీయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. తల్లిదండ్రులు అందరూ గుర్తుంచుకొని ప్రతి గడపకి ఇంటిని ఏ బిడ్డని వదలకుండా 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి బిడ్డకి ఈ 2 పోలియో చుక్కల్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.